వెల్కమ్ టు చట్టం టీవీ. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర సీనియర్ జనసేన నాయకులు మీసాల శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మొన్న పెట్టిన సభ అయితే విజయవంతంగా అయింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు అంటే సభ పెట్టారు కదా, చాలా మంది అంటే ప్రముఖులు కూడా రావడం జరిగింది. అలాగే ఆర్కేన్ సార్ కూడా వచ్చారు, ఇంకా మన యాక్టర్ కూడా వచ్చారు తనిష్ గారు. ఎలా స్పందన ఏ విధంగా వచ్చింది ఆ రోజు? అంటే వాస్తవంగా ఏమనుకున్నారంటే తెలంగాణలో జనసేన ప్రభావం అంత ఉండదు అనుకున్నారు, కానీ జనసేన చాలా బలంగా ఉందని నిజామాబాద్ నుంచి మేము నిరూపించినాం మేము. సో రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా జనసేన బలంగా ఉందని అన్ని జిల్లాల్లో తిరగడం జరుగుతూ ఉంది. సో మా కార్యాచరణను మేము ప్రారంభించినాం మేము. అంటే రాబోయే ప్రతి ఎలక్షన్స్లో జనసేన ప్రతి దానిలో పోటీ చేయబోతుంది. ప్రధాన పార్టీలకు ధీటుగా ఉండి కొన్ని చోట్ల గెలవబోతున్నాం, కొన్ని చోట్ల గెలుపోవటంని తారుమారు చేయబోతున్నాం. జనసేన ముఖ్య ఉద్దేశం కూడా అదే. అంటే జనసేనలో ఉన్న కార్యకర్తలందరూ కూడా మంచి నాయకులుగా తయారవ్వాలి, ఎంపీటీసీలు అవ్వాలి, జెడ్పీటీసీలు అవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలని పవన్ కళ్యాణ్ గారి కోరిక. ఓకే, అలాగే అంటే ఇప్పటి నుంచే మీరు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకా 2 years వరకు మనకి ఎలక్షన్స్ లేవు. అప్పటి వరకు అంటే ఎలాంటి కార్యాచరణ చేస్తారు? ఓటర్ని ఎలాగా మీ జనసేనలోకి అంటే ఏమంటారు లాగుతారు? మీన్స్ అలా మేము జనసేనలోకి అందరినీ ఆహ్వానిస్తున్నాం మేము. యువతను కానివ్వండి, మహిళల్ని కానివ్వండి, ముఖ్యంగా రైతుల్ని కానివ్వండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, రాజకీయ శూన్యత ఉంది. కాబట్టి అందరూ కూడా జనసేన వైపు చూస్తూ ఉన్నారు. జనసేన ఒక మంచి ప్లాట్ఫామ్. పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ కానివ్వండి, మారుతున్న కాలాన్ని బట్టి మార్పులు కానివ్వండి, యువత కానివ్వండి, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, కొత్త మార్పు కోరుకోబోతున్నారు. వాళ్ళకి ఏంటంటే కొత్త నాయకత్వం కావాలి, కొత్త ఆలోచన విధానాలు, ఒక మంచి పరిపాలించే పార్టీ కావాలి. వాళ్ళకి ప్రత్యామ్నాయం కేవలం జనసేన మాత్రమే. జనసేన పార్టీ ఏంటంటే మామూలు కార్యకర్తల్ని కూడా మంచి మంచి నాయకుల్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ అది. జనసేన పార్టీయే కాదు, నాయకుల్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ అది. అలాగే ఆంధ్రలో అయితే అంటే కూటమి ప్రభుత్వం ఉంది. అక్కడ అంటే మనకు తెలుగుదేశం పార్టీ ఉంది, అలాగే బీజేపీ, జనసేన 3 కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణలో కూడా బలం అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ తెలంగాణలో జనసేన. కాబట్టి వచ్చే రోజుల్లో బీజేపీని కలుపుకొని పోయే అవకాశం ఏమైనా ఉందా? అంటే మీరు అన్నట్టుగా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో భాగస్వామ్యంగా మేము ఉన్నాము. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ గారు చాలా అవసరం. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఏపీలోనూ తెలంగాణలోనే కాదు, ఇండియా మొత్తంలో ఆయన పార్టీ బలంగా ఉండబోతుంది, బలంగా మారబోతుంది. కాబట్టి దేశం మొత్తంలో ఏ పార్టీని అధికారంలోకి తేవాలన్నా, ఏ పార్టీని నిలబెట్టాలన్నా, ఏ పార్టీని పడగొట్టాలన్నా పవన్ కళ్యాణ్ గారే కీలకం కాబోతున్నారు. ఇది అందరు గమనించాల. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఐడియాలజీని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం మన తెలుగు రాష్ట్రాలే కాదు, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, యూపీలో కూడా ఆయన ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇప్పటి పవన్ కళ్యాణ్ గారు వేరు. ఆయన ఎంత మెచ్యూర్డ్ అంటే ముందు చూపున్న నాయకుడు. అంటే ఇంత ముందు చూపున్న నాయకులు వాస్తవంగా దేశ రాజకీయ చరిత్రలో ఇంత షార్ట్ పీరియడ్లో ఎవరు రాలేరు, రాబోరు కూడా. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన తెలంగాణలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, మన బీజేపీలో ఉన్న కూడా రాజాసింగ్ అంటే మొన్న ఒక మీట్ లో చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారు, అధికారంలో కూడా రావడం జరుగుతుందేమో అని అన్నారు కదా. దాని గురించి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మొత్తం తిరుగుతారు, ఆయన టైం కేటాయించడానికి రెడీగా ఉన్నారు. రాజాసింగ్ గారు ప్రస్తుతానికి ఆయన బీజేపీ వ్యక్తి కాదు, బీజేపీలో లేరైనా, బీజేపీలోంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే. కాబట్టి ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్యే, బీజేపీ నుంచి సస్పెండెడ్ ఎమ్మెల్యే. కాబట్టి ఆయన ఒక ఓన్గా మాట్లాడడం జరిగింది ఆయన. సో ఆయన నిజాలే చెప్పిండు. ఏమని చెప్పిండు?
తెలంగాణలో జనసేన కీలకం కాబోతుంది, జనసేననే ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఐ మీన్ జనసేన పార్టీ. సో ఆయన చెప్పిన దానిలో తప్పేముంది? రేపు ఖచ్చితంగా రాజకీయ శూన్యత ఉంది తెలంగాణలో, కాబట్టి తెలంగాణలో జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ వేయాలో లేదో కూడా తెలీదు, అంటే కాంట్రవర్సీ అవుతుంది కావచ్చు. అంటే మీన్స్ ఇంతకుముందు మనము ఆంధ్రప్రదేశ్ అంతా ఒక దగ్గర ఉన్నాము తెలంగాణ రాకముందు. అంటే అది విభజన అయిపోయిన ఇంకా మనకి ఇంకా పంపకాలు అయితే ఇంకా జరగలేదు కాబట్టి ఇంకా ఏమంటున్నారంటే, అంటే ఇది ప్రచారమా మరి లేకపోతే ఒపీనియనా తెలీదు. అంటే జనసేన వేరే అక్కడ నుంచి వచ్చిన పార్టీ ఇక్కడ పెడితే ఇంకా దోచుకొని వెళ్తారు తెలంగాణని, వాళ్ళని రానివ్వకూడదని కూడా ఒక అపోహన ఏదో ఉంది, అంటే ప్రజల్లో ఉంది, రాజకీయ నాయకుల్లో కూడా ఉంది. దాని గురించి ఏమంటారు? అంటే ఎవరిని రానివ్వకూడదు అంటున్నారు మీరు? ఎవరన్నారు జనాలు? జనాలు అంటే చాలా అది ఎవరు రాకూడదని, ఇక్కడికి ప్రెస్ మీట్ లో ఎవరు రాకూడదని, ఎవరు రాకూడదని ఇక్కడ అంటే అక్కడ అంటే ప్రాంతాలను చెప్తున్నారు, అవును. ప్రాంతాల గురించి చెప్తున్నారు. వాస్తవంగా తెలంగాణ ఏపీ డివైడ్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ డివైడ్ అయ్యి దగ్గర దగ్గర 13 సంవత్సరాలు అయిందా, 13-14 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇప్పటికీ 2 రాష్ట్రాలకు విభేదాలు ఉన్నాయి, 2 రాష్ట్రాలకు నీటి సమస్యలు ఉన్నాయి, భూభాగాల సమస్య ఉంది. అంటే అప్పుడు విభజించిన తీరులో కానివ్వండి, దాన్నే కొందరు వ్యతిరేకించారు, దాన్ని తెలంగాణను ఎవరు వ్యతిరేకించలేదు, విభజించిన తీరును వ్యతిరేకించారు. ఎందుకంటే ఇప్పటికీ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికీ కొట్లాడుకుంటున్నారు. నీటి సమస్యలు కానివ్వండి, ఆ ఖమ్మం జిల్లాలో కొన్ని మండలాల సమస్య కానివ్వండి, అంటే అలాంటివి ఉండకూడదు. విభజించినప్పుడు ఒక కుటుంబం ఎలా విడిపోతుంది, అన్నదమ్ములు సామరస్యకంగా అలా విడదీయాలి. అదే కోరుకున్నారు, కానీ విడదీసిన దానికి ఎవరు కూడా వ్యతిరేకించలేదు. విభజించిన తీరు బాగాలేదన్నారు. సో ఆ సమస్య ఇప్పుడు ఉంది కదా, నీటి సమస్యలు లేవా ఇప్పుడు? ఇప్పటికీ ముఖ్యమంత్రులు కొట్టాడుకుంటున్నారు కదా, అదే. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో అయితే మనకి మన తెలంగాణలో చూసుకుంటే అయితే చాలా పార్టీలు అయ్యాయి. అంటే సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పక్కకు వెళ్ళి వేరే పార్టీలు పెట్టుకోవడము అట్లా చాలా జరుగుతున్నాయి. అంటే ఈ మొత్తం ఈ ఒత్తిడిని తట్టుకుంటారా? ప్రజాస్వామ్య దేశం, ఎవరన్నా పార్టీ పెట్టొచ్చు, ఎవరు కొత్త పార్టీ పెట్టినా మా జనసేన ఆహ్వానిస్తుంది. కానీ మాకు గర్వకారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా పుట్టిన పార్టీ జనసేన పార్టీ. కావున రేపు తెలంగాణలో కానివ్వండి, ఏపీలో కానివ్వండి, ఈ ఓన్లీ మా తమిళనాడు, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లోనే కాదు, 29 రాష్ట్రాల్లో బలంగా ఉండే పార్టీ జనసేన పార్టీ. మీరు భవిష్యత్తులో చూడబోతున్నారు, మీకు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది. అది మీరే అంటారు ఏంటని మీరు ఆ రోజుల్లో చెప్పారని చెప్పేసి. భవిష్యత్తులో జనసేన పార్టీ 29 రాష్ట్రాల్లో కీలకంగా ఉండబోతుంది, దానిలో ఎలాంటి డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ గారి విజన్ ఒకటే. పవన్ కళ్యాణ్ గారి విజన్ ఏంటంటే దేశ సమగ్రతను కాపాడాలి, దేశం బాగుండాలి, అదే ఆయన విజన్. భారతదేశ రాజకీయాలను రేపు శాసించబోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ గారు గెలిచి సీఎం అయ్యారు. అంటే కొందరు ఏమనుకుంటారు, ఫ్యాన్స్ అనొచ్చు, లేకపోతే రాజకీయంగా కూడా ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా వెళ్ళి ఒకవేళ పోరాడు ఉంటే సీఎం అయ్యే ఛాన్స్ ఉండేనేమో అంటున్నారు. దాని గురించి ఏమంటారు? చూడండి మేడం, ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక విధంగా ఉంటాయి రాజకీయాలు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే గనక ఇక్కడ రాజకీయాలు వేరు, అక్కడ రాజకీయాలు వేరు. తమిళనాడులో ఈరోజు విజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే దానికి కారణం ఏంటంటే ఆ పార్టీలు బలహీనపడ్డాయి. అక్కడ 2 బలమైన పార్టీలు ఉన్నప్పటికీ ఈయన ఎందుకు సీఎం అయ్యారంటే ఆ పార్టీలు బలహీనపడ్డాయి, అక్కడ ఒక కొత్త ఫేస్ అవసరం. సో ఆయన విజయ్ గారికి కూడా పూర్తి మెజార్టీ రాలేదు, మీరు గమనించండి. ఆయన ఫుల్ అవుట్ రైట్ గా సేమ్ ఏం అవ్వలేదు, వేరే వేరే పార్టీ వాళ్ళతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారే కానీ వన్ సైడ్ మెజార్టీ ఇవ్వలేదు ప్రజలు. సో మన తెలంగాణ ఏపీ వేరు, తమిళనాడు వేరు. ఒక్కొక్క రాష్ట్రాల విధానాలు ఒక మాదిరి ఉంటాయి, ఒక రాష్ట్రాల సమస్యలు వేరుంటాయి. అదే ఇప్పుడు తమిళనాడు తీసుకుంటే కనుక చూడండి, తమిళనాడులో ఎక్కువ టెంపుల్స్ ఉంటాయి, హిందువులు కూడా బాగానే ఉంటారు. అయినా వాస్తవంగా అక్కడ బీజేపీ బలహీనంగా ఉంది. ఎందుకు కారణం? అదే కొన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కో రాష్ట్రంలో ఒక విధంగా ఉంటాయి. మీరు చూడండి, ఇండియా మొత్తంలో మంచి టెంపుల్స్ ఉన్నాయంటే ఆ తమిళనాడులోనే ఉంటాయి అన్ని. మరి అక్కడ ఎందుకు బీజేపీ బలంగా ఉండలేకపోయింది? మీరు గమనించాలి. అది
విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కంపేర్ చేయకూడదు. ఓకే. ఏ రాష్ట్రాల రాజకీయాలు అవే ఉంటాయి. ఎక్కడ బలాలు అక్కడే. అది అలాగే చివరిగా ఏంటంటే ఇప్పుడు యువతనే మనకి ఫస్ట్ మెయిన్ పాయింట్ మనకి ఎలక్షన్స్ లో, కాబట్టి ఈ జనసేనలోకి వచ్చే యువకులకు కానీ రాబోయే వాళ్ళకి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అవినీతి లేని రాజకీయాలు చేసే వాళ్ళకు, యువతకు కానివ్వండి, ఇంకా ఎవరికైనా కానివ్వండి, మంచి ప్లాట్ఫామ్ జనసేన. జనసేనలో రాజకీయాలు చేయాలంటే డబ్బులు అక్కర్లేదు, సేవాభావం ఉండాలి, నిజాయితీ పరులై ఉండాలి, దేశభక్తి ఉండాలి, దేశం మీద మమకారము, ప్రేమ, ఆప్యాయత ఉండాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎవరైనా జనసేనలోకి ఎవరన్నా రావచ్చు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను, నేను జనసేనను పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేనని కానీ వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత, రాజకీయంగా ఎదిగే వాళ్లకు ఇది ఒక మంచి సెంటర్ పాయింట్. కాబట్టి ఎవరైనా జనసేనలోకి రావచ్చు. ముఖ్యంగా మీలాంటి మహిళలు వస్తే, మీలాంటి యాక్టివ్ ఉన్న వాళ్ళు వస్తే ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే రేపు డీలిమిటేషన్ జరగబోతుంది. ఆ డీలిమిటేషన్ తర్వాత కూడా మహిళా రిజర్వేషన్ బిల్ రాబోతుంది. మహిళలకు కూడా చాలా అవకాశాలు వస్తాయి. కాబట్టి మహిళలందరూ కూడా జనసేనలోకి రావాలని చెప్పేసి జనసేన తరపున మేము ఇన్వైట్ చేస్తా ఉన్నాము. ఇది ఈనాటి కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి చట్టం టీవీ. కెమెరా పర్సన్ సతీష్తో రజిత.